గజ్వేల్ మండలంలోని మక్తమాసంపల్లి మరియు షేరిపల్లి గ్రామాలకు చెందిన మృతుల కుటుంబాలను మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదసు శ్రీనివాస్ పరామర్శించారు. మక్తమాసంపల్లి గ్రామానికి చెందిన చిట్యాల యాదగిరి నిన్న రాత్రి ప్రమాదవశాత్తు లారీ ఢీకొనడంతో మరణించారు. నిన్న రాత్రి చిట్యాల యాదగిరి కుమారుడు విఘ్నేష్ కు అనారోగ్యం సంభవించగా గజ్వేల్లో చికిత్స కోసం తీసుకుని రాగా హాస్పిటల్లో చికిత్స అనంతరం తిరిగి వెళ్తుండగా గజ్వేల్ సబ్ స్టేషన్ వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో యాదగిరి అక్కడికక్కడే మరణించారు. కుమారుడు వయస్సు 10 సంవత్సరాలు. అతను విఘ్నేష్ కు గాయాలయ్యాయి. అతనిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ సందర్భంగా మాదా శ్రీనివాస్ వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. యాదగిరి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సానుభూతిని ప్రకటించారు. అదేవిధంగా షేరిపల్లి గ్రామానికి చెందిన మానేగల్ల చంద్రం కుమారుడు జయంత్ అనారోగ్యంతో నిన్న మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఉదయం జశ్వంత్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జయంత్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్, శివకుమార్, శ్రీనివాస్ రెడ్డి, రాజా గౌడ్, శ్రీకాంత్, వెంకటేష్, మోహన్ రమేష్, రాజు, గ్రామ పెద్దలు, స్థానిక యువకులు పాల్గొన్నారు.